हैदराबाद में सीरतुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के उन्वान से एक अजीमुशान क्विज मुकाबले का इनेकाद। MLC इसाक बादशाह ने सीरत क्विज मुकाबला जाती इम्तिहानात का किया आगाज। पेट्रोल छिड़क कर खुदकुशी की कोशिश करने वाले किसान की कहानी। इरफान एकेडमी का NMD फेरोज ने किया इफ्तिताह। नंदियाल शहर के नेशनल स्कूल में जमान फाउंडेशन के जेर एहतमाम इतवार के रोज सीरत क्विज टैलेंट टेस्ट के सवालिया पर्चों का आगाज MLC इसाक बादशाह के हाथों अमल में आया। इस मौके पर जमान फाउंडेशन के बानी जमान कन्वेनर नवभारत हुसैन और दीगर मौजूद थे। ये क्विज मुकाबले नेशनल स्कूल नडीगड्डा, चांदबाड़ा भारत स्कूल, हरीफ नगर रोटरी स्कूल, अल्फा स्कूल, नवभारत हाई स्कूल, श्रीवानी हाई स्कूल वगैरह मराकिज में मुनक्किद किए गए। मुंतजिमीन हुसैन के मुताबिक तकरीबन 700 तलबा ने इन मराकिज में क्विज मुकाबलों में हिस्सा लिया। उन्होंने बताया कि कामयाब उम्मीदवारों को इनामात दिए जाएंगे। इस मौके पर MLC इसाक बादशाह ने इजहार ख्याल करते हुए कहा कि जमान फाउंडेशन गुज़िश्ता 10 सालों से सीरत क्विज मुकाबले मुनाकिद कर रही है, जो कि एक खुश आइंद बात है। उन्होंने कहा कि बच्चों का कम उम्री में नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत मुबारका से वाकिफ होना निहायत जरूरी है। जिंदगी के इन अहम पहलुओं को जानना बच्चों के किरदार साजी में अहम किरदार अदा करता है। उन्होंने कहा कि कामयाबी या नाकामी मामूल की बात है, मगर इन मुकाबलों में शिरकत करना ही बड़ी बात है। आखिर में उन्होंने मुंतजिमीन को खुसूसी मुबारकबाद दी और ख्वाहिश जाहिर की कि मुस्तकबिल में और भी ज्यादा तलबा इन मुकाबलों में हिस्सा लें। इस प्रोग्राम में जमान फाउंडेशन के अराकीन ने शिरकत की। దైవశాంతి క్రియుగాక ఈ యొక్క కార్యక్రమం యొక్క వివరాలను గురించి మన గౌరవ జమా ఫౌండేషన్ కన్వీనర్ గారు చక్కగా సెలవిచ్చారు. మరి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలిసిందే. ఈ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క జీవిత చరిత్రను పిల్లల ద్వారా సమాజంలో అందరిలో ఒక శాంతిపూర్వక వాతావరణం కొరకు ఈ యొక్క కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన యొక్క వాక్యాలు, ఆయన యొక్క ప్రవచనాలు కేవలం ఆచరిస్తున్న వాళ్ళకే కాదు, ఆచరిస్తున్న వారికి, వారి చుట్టూ ఉన్న వారికి, ఆ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ప్రభావితం చేస్తాయి. అక్కడ ఒక శాంతిపూర్వక, సహనపూరిత ఒక సత్సమాజ నిర్మాణానికి నాంది పలుకుతుంది. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహానాయకుడి యొక్క జీవిత చరిత్రను చిన్నప్పటి నుంచే పిల్లలలో పెంపొందించడం, ఆ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుపుతున్న జమా ఫౌండేషన్ గారికి, ఆ యొక్క ఫౌండేషన్ వారికి పుషప్గా ఉన్న మన గౌరవ MLC ఇసాక్ సార్ గారికి కూడా నడిచే వారికి ప్రయోజనం, వారి తర్వాత ఎవరైతే ఆ దారిలో నడుస్తారో వాళ్ళకందరికీ కూడా ప్రయోజనమే కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇంకో గొప్ప ప్రయోజనం ఉంది. మీరు పచ్చని చెట్ల కింద ఉన్నప్పుడు అక్కడ మీ యొక్క అవసరాలను తీసుకోకండి అంటారు. ఎందుకు? ఆ యొక్క పచ్చని చెట్ల కింద బాటసారులు విశ్రాంతి తీసుకుంటారు కదా. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? ఆచరించే వారికి ప్రయోజనం, ఆ చుట్టూ ఉండే వారికి ప్రయోజనం, పరిసరాలకు కూడా ఉపయోగమే. ఇటువంటి ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో గొప్ప గొప్ప ప్రవచనాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు. ఒక క్రైస్తవ సైంటిస్ట్ ఏమంటారంటే, నేను క్రైస్తవుని అయినప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక ప్రథమ స్థానాన్ని అందించడం మీకు ఒక అనుమానాన్ని కలిగించవచ్చు. అయినప్పటికీ నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి టాప్ 100 అనే ఒక పుస్తకంలో మొదటి స్థానాన్ని ఇస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు సుదినం హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి చిన్నపిల్లలకు ఒక క్విజ్ కాంపిటీషన్ విజయవంతంగా జమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. ఈ శుభ సందర్భంగా ఈ ఆర్గనైజర్స్కి అందరికీ జమా ఫౌండేషన్, మళ్ళీ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా శుభావందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆర్గనైజ్ చేయడమే కాదు, పేపర్ రెడీ చేసుకోవడము, దాన్ని కరెక్షన్ చేయడము, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ క్లియర్గా చేసుకోవడము, పిల్లల్ని ఆర్గనైజ్ చేయడము, దాదాపు ఈ సంవత్సరం 6 సెంటర్లలో దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేయడము, దానికోసం టీచర్స్ను, ఇట్స్ ఏ టీమ్ వర్క్. వాళ్ళకందరికీ
నేను శుభావందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఒక మహాప్రవక్త గురించి చిన్న వయసులో వాళ్ళు ఈ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ కావడం అనేది వాళ్ళ జీవితాలను బాగుపరుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక మహా వ్యక్తి ఆయన ఏ రకంగా తన జీవితాన్ని నడిపినాడు, ఏ రకంగా కష్టాలు వచ్చి ఎదుర్కొన్నాడు, ఏ రకంగా ఆయన శాంతిగా ఉన్నాడు, ఏ రకంగా ఒకరితో మాట్లాడే విధానం ఏ రకంగా ఉంది, ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది, ఆయన ఆకలిని ఏ రకంగా తట్టుకున్నాడు, కష్టాలను ఏ రకంగా చేసుకున్నాడు, ధనం ఎక్కువ వస్తే ఏ రకంగా త్యాగం చేసినాడు, ఇటువంటివి ఎన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. కాబట్టి అటువంటివన్నీ చిన్న వయసులో వాళ్లకు తెలియడం వల్ల వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ను కూడా డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. దీంట్లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వ్యక్తులు కాదు విన్నర్స్, పార్టిసిపేషన్ చేసిన ప్రతి వ్యక్తి విన్నర్గానే నేను భావిస్తూ ఉన్నాను. సో నేను మీ ద్వారా జమా ఫౌండేషన్ వాళ్లకు ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఏమంటే దాదాపు ఇప్పుడే మా సలాముల్లా గారు చెప్పారు 700 to 800 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం అని జరిగింది. నేను వీళ్ళకి ఏం చేస్తున్నా అంటే కనీసం వచ్చే సంవత్సరము 1000కి పైన పార్టిసిపేట్ చేసే రంగా కృషి చేయమని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటా ఉన్నాను. ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. कल बरोज इतवार 21 सितंबर को हैदराबाद में सीरत मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के उन्वान से एक अजीमुशान इम्तिहानी मुकाबला कॉलेज ऑफ लैंग्वेजेस हैदराबाद में मोहतरमा सईदा बेगम प्रिंसिपल कॉलेज ऑफ लैंग्वेजेस की निगरानी में मुनाकिद हुआ। इस बाबरकत प्रोग्राम में शहर के मुख्तलिफ इलाकों से ताल्लुक रखने वाले 200 से जायद तलबा और तालिबात ने जोश व खरोश के साथ शिरकत की और इम्तिहानी मुकाबले में अपनी इल्मी काबिलियत का शानदार मुजाहरा किया। इस प्रोग्राम का एहतमाम हाशिर एकेडमी इंडिया के ज़ेर निगरानी अमल में आया। एकेडमी के सदर मौलाना हाफिज मोहम्मद अबू बकर सिद्दीक ने अपने ख्यालात का इजहार करते हुए कहा कि इस तरह के प्रोग्राम नई नस्ल में दीनी शऊर बेदार करने के लिए निहायत जरूरी है। ये प्रोग्राम हाशिर एकेडमी इंडिया और कॉलेज ऑफ लैंग्वेजेस के दरमियान ताउन की बेहतरीन मिसाल था, जिसने तलबा और तालिबात के लिए एक तालीमी माहौल फराहम किया। इस मौके पर डॉक्टर तबस्सुम आरा, असिस्टेंट प्रोफेसर कॉलेज ऑफ लैंग्वेजेस, आसिया परवीन, सलीमुन्निसा, मलिहा एमन बेग, उम्मे अस्मा कुरैशी, सैयद इसहाक अहमद, शेख मुनीर, शेख अबू सोफियान ने इम्तिहानी ड्यूटी के फराइज सर अंजाम दिए। इस मौके पर मेहमान खुसूसी की हैसियत से सैयद जावेद नईम ने शिरकत की और तलबा और तालिबात की हौसला अफजाई की। उम्मीद की जाती है कि ऐसे मजीद प्रोग्राम नई नस्ल में दीनी और इल्मी शऊर को बढ़ाने में मददगार साबित होंगे। Such programs bring us closer to Islam and follow the footsteps of our Prophet sallallahu alaihi wasallam. Thank you. Myself Arshia from 7th standard, studying in Sunshine School, Jarchala. Respected organizers, Jazakallahu khair for organizing this Siratun Nabi sallallahu alaihi wasallam quiz competition. We have learned many beautiful lessons from the life of our Prophet Hazrat Muhammad Mustafa sallallahu alaihi wasallam. May Allah reward your efforts. Thank you, Jazakallahu khair. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. My name is Siram Fatima from 5th standard in Sunshine School. Respected organizers, Jazakallahu khair for conducting this meaningful program. The life of Prophet Muhammad sallallahu alaihi wasallam. We enjoyed one of the life of Prophet Muhammad sallallahu alaihi wasallam in a very inspiring way. Thank you. नंदियाल जिले के RS रंगापुरम गांव से ताल्लुक रखने वाली इडगे पेद्दा लक्ष्मी देवी के अफराद खानदान ने इल्जाम लगाया कि इनकी विरासती ज़रे जमीन सर्वे नंबर 80 में वाक़ एक शख्स हुसैन ने गैर कानूनी तौर पर रास्ता बना लिया है, जिसकी वजह से इनकी जमीन की पैदावार मुतासिर हो रही है। मुतासिरा खानदान के अफराद ने कई बार मुकामी रेवेन्यू हुकाम से रुजू होकर इंसाफ की अपील की, लेकिन कोई फायदा नहीं हुआ। उनका कहना है कि VRO सर्वे करने वाले अमला और बेतनचरला के MRO तहसीलदार नागामनी ने
इनसे रिश्वत लेकर इनके साथ नाइंसाफी की है। बार बार दरख्वास्तें देने के बावजूद जब कोई हल ना निकला तो मुतासिरा खानदान के अफराद ने पीर के रोज नंदियाल जिले के प्रजा समस्या परिष्कारा वेदिका अवामी मसाइल हल मरकज के सामने एक साथ पेट्रोल डालकर खुदकुशी करने की कोशिश की। फौरी तौर पर नंदियाल टाउन के सीआई सर्कल इंस्पेक्टर और इनकी टीम ने मदाखलत करते हुए मुतासिरीन को हिरासत में ले लिया और जिला कलेक्टर से रुजू किया। जिला कलेक्टर PGRS दफ्तर से बाहर आकर मुतासिरीन से मुलाकात की और वादा किया कि वो खुद मुकाम पर जाकर जायजा लेंगे और इंसाफ को यकीनी बनाएंगे। कलेक्टर ने मुतासिरीन को तसल्ली देते हुए कहा कि वो जज्बाती होकर खुदकुशी की कोशिश ना करें और मसले का हल जरूर निकलेगा। इस मौके पर कलेक्टर ने मुतासिरीन के साथ खाना भी खाया और इनसे ताउन का वादा किया। చేయి పట్టుకోకుండా తినదంట చాలా గుడ్ అట్లా తన ప్లేట్ ఒకరు పట్టుకో మంచి అమ్మాయి థర్డ్ క్లాస్ చదువుతుంది రఘు కొంచెం ఎన్నికరా కొంచెం ఎన్నికరా ప్రైవేట్ వ్యక్తుల మధ్య సమస్య మీకు వాళ్ళకి సమస్య ఉంటే కోర్టుకు వెళ్ళారు కోర్టు ఆర్డర్ ఉందో చూస్తాను నేను వస్తాను అప్పటి వరకు మీరు ఎవరు ఇబ్బంది పెట్టండి అంత ఆవేశం ఎప్పుడు ఉండకూడదు ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల మధ్య సమస్యని చూస్తాను ఈ వైపు నుంచి కూడా ఎంత కరెక్ట్ అన్నది కూడా నేను చూస్తాను ఎందుకంటే మీరేం చెప్తున్నారు మొత్తం ప్రైవేట్ ల్యాండ్ వెనక పొలాలకి రావలేదు కానీ వేరే ఆల్టర్నేట్ రోడ్ ఉంది మీ పొలం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు అది మీ కంప్లైంట్ మీరు చెప్తున్న రాస్తా ప్రభుత్వ రాస్తానా మీ సొంత భూమి అన్నది చూస్తాను మీకు రాస్తా ఇబ్బంది ఉండకూడదు మీ వెనుకున్న భూములకు కూడా రాస్తా ఇబ్బంది ఉండకూడదు అది వాళ్ళకి త్రోవ ఉందని చెప్తున్నారు అది నేను ఒక్కసారి వచ్చి చూడాలి ఇద్దరి మధ్య సివిల్ కోర్టులో వివాదం ఉంది దానిపైన ఎటువంటి ఆర్డర్ రాలేదు కాబట్టి అప్పటి వరకు ఎటువంటి స్టేటస్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారో అలాగే చేయమని చెప్తాను ఓకేనా ఆ పరిష్కారం మీకు ఆమోదయోగ్యమే కదా మీ అందరికీ ఆమోదమే కదా నేను వస్తాను ఏం గొడవ పెట్టుకోకండి ప్రశాంతంగా ఉండండి నేనే వచ్చి చూస్తాను సరేనా నేను వచ్చి చూస్తాను అన్నాను సరేనా नंदियाल के मुकामी अयप्पा स्वामी मंदिर के करीब शेख अब्दुल्ला और इरफान की जानिब से नौ कायम करदा इरफान एकेडमी का इफ्तिताह नंदियाल TDP जिले जनरल सेक्रेटरी NMD फिरोज ने नंदियाल मार्केट यार्ड के चेयरमैन गंटूपल्ली हरिबाबू के हमरा किया। इस मौके पर NMD फिरोज ने कहा कि आजकल बहुत से नौजवान लड़के और लड़कियां मुलाजिमतों के लिए मुनासिब कोचिंग न होने की वजह से मुश्किलात का सामना कर रहे हैं। ऐसे में नौजवानों को मद्देनजर रखते हुए कम फीस में आला सतह की कोचिंग फराहम करके इन्हें बेहतर मुकाम तक पहुंचाने का अज़्म किया गया है। उन्होंने कहा कि नंदियाल अब एक तालीमी मरकज एजुकेशन हब में तब्दील हो चुका है, जहां दूर दराज से तलबा आकर रिहाइश इख्तियार करके तालीम हासिल कर रहे हैं और सरकारी मुलाजिमतें हासिल कर रहे हैं। इसकी हालिया मिसाल मेगा DSC है जो अभी हाल ही में मुनाकिद हुई। उन्होंने नौजवान लड़के और लड़कियों से अपील की कि वो इरफान एकेडमी से भरपूर फायदा उठाएं और अपने मुस्तकबिल को रोशन करें। इस प्रोग्राम में एडवोकेट PD बाबू, मार्केट यार्ड डायरेक्टर स्वामी नायक, साबिक काउंसलर कृपाकर ST से नंदियाल के सदर असावत विजय नायक, इलेक्ट्रॉनिक मीडिया सदर चलम बाबू, सुधाकर ख्वाजा और दीगर मौजूद अफराद ने शिरकत की। ఈరోజు ఇర్ఫాన్ అకాడమీకి వచ్చేసిన హరి అన్నకి, బాబన్నకి, స్వామి నాయకి, కృపాకర్ అన్నకి, కలమన్నకి అందరికీ పేరున నమస్కారం.
ఇర్ఫాన్ అకాడమీ అంటే ఇది ఒక కొత్త కోచింగ్ సెంటర్. మీరు చూస్తున్నారు, నంద్యాల అంటేనే ఒక ఎడ్యుకేషన్ హబ్. ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ నేను అనుకునే ప్రకారం మీరు ఫీజు కొంచెం తగ్గించి, ఎందుకంటే చాలామంది పేద ప్రజలు బాగున్నారు, ఎందుకంటే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది నంద్యాలలో. ఇంకొకటి ఏమంటే ఏమన్నా ర్యాంక్స్ రావాలంటే కూడా అది ఒక నంద్యాలే. ఇంకా ఏమంటే మొన్న డిఎస్సిలో కూడా చూసాం మనం, చాలామంది నంద్యాల నుంచి చాలామంది ఎలక్ట్ అయినారు. దానికోసం మేము ఏమంటే ఒక మంచి ఫ్యాకల్టీని పెట్టి మన మంచిగా స్టూడెంట్ని మనం మంచిగా వాళ్ళకి స్టడీ చెప్పి ఇంకా ఏమంటే కాంపిటీషన్లో మనం ముందుకు తీసుకెళ్ళి మీకు కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్తుంది. విద్యార్థులకి నిరుద్యోగులకి ఇర్ఫాన్ అకాడమీ స్థాపించడం ద్వారా నంద్యాల ప్రజలకి ఉపయోగపడేటప్పుడు ఇంతకుముందు కోలకుంట్ల ఇక్కడ మన వాళ్ళు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇప్పుడు మన నంద్యాలలో వీలైనంత మంది ఎక్కువ మంది పేదవారికి అవకాశం కల్పించి వారిని ఏదో ఒక జాబ్కి వచ్చేటట్లు అకాడమీ తరఫున తీర్చిదిద్దితే అది అందరికీ నంద్యాల పట్టణానికే గర్వకారణమని నేను తెలియజేసుకుంటూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఇర్ఫాన్ అకాడమీ మన నంద్యాలలో సరైన కోచింగ్ సెంటర్లో సదుపాయాలు లేకనే ఇర్ఫాన్ అకాడమీ అనేది ప్రారంభించడం జరిగింది. ప్రారంభానికి వస్తే మాకు కూడా నంద్యాలలో బాగుండాలని అడుగుతూనే పురోగతులతో కలిపేయడం ఆయన ఓపెన్ రావడం జరిగింది. అలాగే ఈ ఇర్ఫాన్ అకాడమీలో పేద విద్యార్థులు కూడా వాళ్ళు ఉచితంగా లేకపోయినా అంతరింపు తగ్గించి కోచింగ్ నిర్వహించి వాళ్ళ నుంచి సిద్ధాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మన నంద్యాల జిల్లాలో లేదా నంద్యాల పట్టణంలో ఉపాధ్యాయ ఉద్యోగం దానికోసం కానీ, దాంతోపాటు కానిస్టేబుల్ కానీ, దాంతోపాటు ఆర్ఆర్బీ, రైల్వే వారన్నిటి కోసం కోచింగ్ ఇవ్వడానికి ముఖ్యంగా ఎటువంటి కరెక్ట్ సంస్థ లేదు అని గ్రహించి మన మండలంలో మన టౌన్లో ఒక సంస్థ నెలకొల్పాలని ఆశించి ఈ అకాడమీ స్థాపించడం జరిగింది. సో ఈ అకాడమీ స్థాపించాలి అనుకున్నప్పుడు మొదటిగా ఎవరితో ప్రారంభిస్తే బాగుంటుంది, మనకు ముఖ్యంగా గుర్తుంది మన యువరక్తం కాబట్టి మనకు ప్రజెంట్ గా మన ఎన్ఎండి ఫిరోజ్ గారు అయితే బాగుంటుంది స్టాఫ్ పిలిచి ఇల్లు మాత్రం జరిగింది అనమాట. సో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సార్తో పాటు అబ్దుల్ ఖాదర్ కూడా ప్రత్యేక నమస్కారాలు. मजीद इसी तरह की खबरों को जानने के लिए आप देखते रहिए आवाज उर्दू टीवी।